कांड्रा भाई जल्दी नु उठ छाई दो महीना बुट्टे वाली नंदा आए खरे मेडे वर्दिलाले मेडे वर्दिलाले मेडे वर्दिलाले मेडे वर्दिलाले वर्दिलाली वर्दिलाली मेडे वर्दिलाले मेडे वर्दिलाले मेडे वर्दिलाले ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత తెలంగాణ పెట్టే అంటే టీఎఫ్టీ అంటే జిందాబాద్ టీఎఫ్టీయు జిందాబాద్ టీఎఫ్టీయు జిందాబాద్ టీఎఫ్టీయు జిందాబాద్ టీఎఫ్టీయు జిందాబాద్ బిఎన్ఆర్ కేస్ జిందాబాద్ బిఎన్ఆర్ కేస్ జిందాబాద్ బిఎన్ఆర్ కేస్ జిందాబాద్ జై కార్మిక మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి జై కార్మిక కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఒకటి పట్టుకోవచ్చు జై కార్మిక జై భారత మాత జై 138వ మేడే శుభాకాంక్షలు ప్రజలకు కార్మికులకు అధికారులకు అనధికారులందరికీ మరి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కోటగల్లీలో మరి జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. మరి ఈరోజు కార్మికులు 14 రంగాల కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల లోపల ఈ ప్రపంచంలో మరి భవన నిర్మాణ కార్మికులు కాకుండా 118 రకాల కార్మికులు ఉన్నారు. ప్రపంచము కార్మికులు లేని ప్రపంచం లేదు. మరి రైతులు ఎట్లనో మన కార్మికులు కూడా అదే మాదిరిగా భవన కార్మికులు ఆకాశానికి అంటేటువంటి భవనాలు కడుతున్నారు. మరి పైనుంచి పడి చనిపోతే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి సంక్షేమ పథకాలు అంటున్నారు. మరి చచ్చిపోయిన వాళ్ళకి 20 లక్షలు ఇవ్వమని చెప్తే కూడా ఇంతవరకు ఇచ్చలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎన్నో రకరకాల మీటింగులు పెట్టి ఎన్నో రకాలు చెప్తాము. మరి ఈ కార్మికులు అంటే వాళ్ళకు కళ్ళ కానస్తలేరు. ఈ భవనాలు తయారు చేసే కార్మికులు అంటే మరి నీడనిచ్చే కార్మికులు, రైతులు మరి అన్నం పెట్టే కార్మికులు. ఈరోజు భవన కార్మికులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కోట్లు ఉన్నారు. మరి ఇన్ని దేశాల లోపల కార్మికులు అందరూ తలుచుకుంటే మరి ప్రభుత్వాలు కూలదీయస్తారు. మరి ప్రభుత్వాలు గద్దె ఎక్కినప్పుడు చెప్తున్నారు, గద్దె తీయక తప్పిపోతున్నారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి ఈ రంగాల కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి మరి కార్మికులు రెక్కాడితే డొక్కలేని పరిస్థితి అన్నీ ఆదుకుంటామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా నత్తనడక నడుస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నాయి. మరి ఇకనైనా ప్రభుత్వాలు మారినా కానీ కార్మికులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి తప్పకుండా అందించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాలకు మేము ఈరోజు 138వ మేడే సందర్భంగా వినవిస్తున్నాము. కార్మికులు తలుచుకుంటే మీ కుర్చీలు కదిలిపోయే పరిస్థితి ఉంటుంది. కాకుండా మా కళ్ళు ఎర్రగా చేసి రక్తాలు గారేదాకా చూడకండి. తప్పకుండా ఈ కార్మికుల సమస్యలు ఏది ఉన్నా కానీ వెంటనే పరిష్కరించి మరి గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పిండ్రు, అవి కూడా లేదు. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం అన్న మరి కార్మికులకు కార్మిక మంత్రి లేదు. ఇప్పటికీ మన మంత్రిని వేసి తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు, పింఛన్లు కానీ, ఈఎస్ హాస్పిటల్ కానీ, పిల్లలకు చదువులు కానీ, మరి ఇండ్లు కానీ ఇవన్నీ అందించాలని ఈ మేడే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మేము ఈ పిలుపు జరిగింది. జై కార్మిక, జై జై కార్మిక. బండారి కళ్యాణ గారు మరి తెలంగాణ ఫెడరేషన్ భవన కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడి. మరి ఈ రోజున మేడే పండుగ జరపడం జరిగింది. కార్మికులందరూ ఆరోగ్యవంతులు ఉండాలని చెప్పి ఈ మేడేను ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. మరి ఇలాగనే జరుపుకున్న కార్మికులారా అందరూ రావాలని చెప్పి కోరుతున్నాం. జై కార్మిక. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కార్మికుడికి న్యాయం జరగడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో తెలంగాణ కార్మికులు నష్టపోయినరు. ఇప్పుడే నచ్చిన కొత్త ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్న కార్మికులకు సదుపాయాలు కల్పించాలని, వారికి బీమా ఇస్తూ వాళ్ళకు బెడ్రూమ్లు ఇవన్నీ కట్టియాలని కోరుకుంటున్నాము. లేని టైంలో మేసీలు తలుచుకుంటే తెలంగాణ కాదు రాష్ట్రం ప్రపంచ లెవెల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ కార్మికులకు న్యాయం చేయడం లేదు. దయచేసి ఇప్పుడన్నా వచ్చిన కొత్త ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి అన్న కనకరించి తెలంగాణలో ఉన్న కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై కార్మిక. తోట పెద్దన్న, మేస్త్రి బిల్డర్, రెండు బిల్డర్.